ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యమును విని మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కొలసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. ఆమెన్. హల్లెలూయా. అపోస్తులుడైన పౌలు గారు, తిమోతి గారు కొలసీలో ఉన్న పరిశుద్ధులకు, క్రీస్తు యేసునందు విశ్వాసముంచిన దేవుని బిడ్డలకు వ్రాసిన పత్రిక. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, దేవుని వాక్యమును విని అంగీకరించి దేవుని వాక్యానుసారంగా జీవించేవారు అధికారి పదవిని అనగా యాజమాన్యపు పదవిని చేపట్టినప్పుడు, అధికారిగా ఉన్నప్పుడు న్యాయముగా, ధర్మంగా అధికారాన్ని ఉపయోగించాలి. క్రింద ఉన్న దాసుల ఎడల జాలి చూపించాలి, కరుణ చూపించాలి. నాకు అధికారము ఉన్నది, నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తాను, నాకు ఎవరు సాటి లేరు, నన్ను అడిగేవారు ఎవరు లేరని మీ క్రింద ఉన్న పనివారిని ఇబ్బందులకు గురి చేయడం, హింసించడం అనేది దేవుని చిత్తము కాదు, వాక్యానుసారము కాదు. అలా ప్రవర్తించే వారు దేవుని భయం లేని వారు, అపవాది సంబంధులు, దుష్టులు, దుర్మార్గులు. ఇటువంటి వారి మీద అధికారి ఉన్నారని వీరు గుర్తించరు. అహంకారము కలిగి ఉంటారు, గర్విస్తారు. వీరికి పై అధికారిగా పరమతండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన ఆకాశ మండలము నుండి అన్నీ తేటగా చూస్తున్నారు. వీరి హృదయంలో అనుకుంటున్నారు, నన్ను ఎవరు చూడటం లేదు అని. ఒక క్రైస్తవుడిగా ఉంటూ దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించేవారు వేషధారులు, అనగా పైకి విశ్వాసిలా కనబడుచు చేయరాని కార్యములు, దేవునికి విరోధమైన కార్యములు చేయుదురు. కానీ దేవుడు అన్నీ చూస్తున్నారు. వీరు ఎంత అహంకారముతో, ఎంత గర్వముతో ప్రవర్తిస్తున్నారు, వీరి కింద పనివారిని ఎంత హింసిస్తున్నారు, ఎంత వేదనకు గురి చేస్తున్నారు అని దేవుడు చూస్తున్నారు. మరి నిజంగా ప్రియ సహోదర సహోదరి, ఒకవేళ అధికారి పదవి కలిగి ఉంటే, నాకన్నా పై అధికారి దేవుడు ఉన్నాడు అని దేవుని భయం కలిగి ప్రవర్తించాలి. క్రింద పని వారిని ప్రేమతో పలకరించాలి, ఆదరణ కలిగే మాటలు మాట్లాడాలి, వారి మనసు గాయపరచకూడదు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి. మీ స్తోత్రములు యేసయ్య. గడిచిన దినమంతా మీ యొక్క చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. మరి యొక్క నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్ములను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యమును వినక లోకము తట్టు, పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా అధికారులకు పై అధికారిగా దేవుడు ఉన్నాడని, అధికారులు క్రింద పనివారిని ప్రేమతో చూసుకోవాలని, నీతిగా, న్యాయంగా, ధర్మంగా ప్రవర్తించాలని వాక్యము ద్వారా సెలవిచ్చినందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండేలాగున మీ కృప ఉంచండి. సొంత గృహం లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనం లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ యందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారిగా చేయండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి. దీర్ఘకాలిక వ్యాధులను స్వస్థపరచండి, బాగు చేయండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారికి ఉన్న బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి.
బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దేవునికరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.